హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను చికెన్ లెగ్ ఫ్రై చేస్తున్నాను, అలాగే కబాబ్ కూడా చేస్తున్నాను. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్, ఒక లెమన్, కొంచెం పుదీనా, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. నేనైతే విత్ స్కిన్తో తీసుకున్నాను. ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టాను. నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. ఇప్పుడు చికెన్ మొత్తము 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక లెమన్, ఫుల్ సైజ్ లెమన్ పిండుకున్నాను. కొంచెం పుదీనా, కరివేపాకు, 1 పచ్చిమిర్చి వేసుకొని మొత్తం మ్యారినేట్ చేస్తున్నాను. మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అలా బాగా అన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన హాఫ్ అన్ అవర్ అయింది కదండి. ఇప్పుడు ఈ పీసెస్ మొత్తము మనము కడాయి పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ పోసుకొని ఒక 2 పీసెస్ ఫ్రై చేసుకుందాం. ఇది సిమ్లో పెట్టుకొని దగ్గర నుండి అటు ఇటు కలుపుతూ ఉండాలండి ఈవెన్గా. ఫైనలీ ఇలా అవుతుంది. ఓకే, ఇప్పుడు మా జయ గారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. వాళ్ళు లెమన్ పిండుకొని మరీ తింటున్నారు. వారికి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. వారి కోసం స్పైస్ తక్కువ వేసి మరీ చేశాను. చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉంది జై? బాగుందా? థ్యాంక్ యూ. వారికైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇంకా 2 పీసెస్ ఉన్నాయన్నాక అవి నేను కబాబ్ లాగా చేసుకుంటా. ఇది నాకు ఇష్టం, ఇలా కబాబ్ లాగా చేసుకొని తినడం. ఇది చాలా సిమ్లో ఓపికగా వేయించుకుంటూ ఉండాలండి, అటు ఇటు తిప్పుకుంటూ, లేకపోతే మాడిపోతుంది. ఈవెన్గా అటు ఇటు కాపుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.